చదువుకునేటప్పుడు రాత్రి మేడం గారు నాకు అడగగానే సరే ఏదో ఒకటి చెప్పాలి కదా, నా దగ్గర పీపీటీ కూడా లేదు, ఏం చేయాలి అనుకుంటే పాత పీపీటీ ఒకటి ఉంది అది చెప్దాంలే అనుకున్నాను. కానీ అదే కాకుండా కొత్తగా ఏదైనా విషయం చెప్తేనే అది బాగుంటది, లేదు అంటే అది వేస్ట్. అంటే ఈ రోజు నేను వచ్చిన దానికి ఏమీ ఉండదు కదా అని చెప్పి మళ్ళీ దానికి ఏదో గూగుల్లో వెతుకుదాం అనేసరికి నాకు ఒక చిన్న కథ దొరికింది సార్. అది కూడా ఏంటి అంటే మీ అందరూ చూసి ఉండొచ్చు, చూడకపోయి ఉండొచ్చు అది, కానీ అందులో ఉన్న అర్థం ఏంటి అనేది అందరూ కూడా తెలుసుకుంటారని కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే లాస్ట్ టైం కూడా ఒక వీడియో వినిపించాను కానీ ఎవరికి వినిపించలేదు, ఎందుకంటే నేను మ్యూట్ లోకి వెళ్ళలేదు. సో మేడం వాయిస్ రావట్లేదు మేడం. కల్పన గారు. మేడం మీరు మ్యూట్ లో ఉన్నారు కాబట్టి రావట్లేదు. సార్ వాయిస్ రాలేదా సార్? నేను చెప్తున్నా మేడం వాయిస్ రావట్లేదు అన్న, మీరు మ్యూట్ లో ఉన్నారు. ఓకే ఓకే, అంటే మ్యూట్ లోకి వెళ్తే వాయిస్ వస్తుందని చెప్పి నేను మ్యూట్ లోకి వెళ్ళాను. మీరు మ్యూట్ లోకి వెళ్తే వాయిస్ రాదు మేడం. లాస్ట్ టైం కూడా అలాగే రాలేదు, అంటే అది రికార్డింగ్ లో ఉందేమో సార్ అయితే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం నో ప్రాబ్లం, వాయిస్ రావట్లేదు, మీరు కంటిన్యూ చేయండి మేడం. వీడియో రావట్లేదు. సో, మీరు మ్యూట్ లోనే ఉన్నారు మళ్ళీ కూడా.
కల్పన గారు, మేడం వాయిస్ రావట్లేదు మేడం. మీరు వీడియో ప్లే చేయడం ఆపేయండి, డైరెక్ట్ చెప్పండి మేడం, నో ప్రాబ్లం. అది ఏది సమ్ ఇష్యూ ఉన్నట్టుంది. కల్పన గారు, సార్. ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అది వీడియో నేను అది ఎలా ట్రై చేశాను, కానీ అంటే విజిబుల్ గా ఉంటే అర్థమవుతుంది అని చెప్పి నేను ట్రై చేయడం అనేది జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్. అయినా కూడా అది రాలేదు. నో ప్రాబ్లం, నేను చెప్తాను. అంటే ఏదైతే గౌతమ్ బుద్ధుని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి తన బద్ధకాన్ని వదిలించడం కోసం అడుగుతాడండి, సజెషన్స్ అడుగుతాడు. సో ఆ సజెషన్ కి ఆయన ఏం చెప్తారంటే, అసలు బద్ధకం అంటే ఏంటో నీకు తెలుసా అని గౌతమ్ బుద్ధుడు అనే వ్యక్తి అడగడం జరుగుతుందండి. ఆ, అడిగినప్పటికీ ఆయన బద్ధకం అంటే ఏంటో తెలియదు, కానీ నేనైతే వర్క్ అయితే చేయలేకపోతున్నానండి, రోజు లేవడం లేటు, ఈ విధంగా జరుగుతుంది. నాకు ఏ రకంగా అయినా నా బద్ధకాన్ని విడిచిపెట్టే రకంగా నన్ను తయారు చేస్తారా అంటే, నేను తయారు చేస్తాను, మరి నువ్వు తయారవుతావా, నాకు ప్రామిస్ చేయండి అని గౌతమ్ బుద్ధుడు అతన్ని అడగడం జరుగుతుంది. ఓకే అని చెప్పి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనకి ఈయన మొదటిగా చెప్తారనమాట. అంటే మనకి సోమరితనం ఎక్కడ ఉంటదా అంటే అలసత్వం ఉన్న దగ్గర ఉంటది అని చెప్తారండి. అదే మన యొక్క లేజినెస్ కి కారణం అని చెప్తారు. ఇంకోటి ఏంటంటే మన మానసిక మరియు శారీరక పరిస్థితి వల్ల కూడా మనం బద్ధకాన్ని కలిగి ఉంటాం అని చెప్తారు. మరి ఆ సోమరితనం సార్, ఆడబుల్ సార్. వస్తుంది మేడం, కంటిన్యూ చేయండి. ఓకే. ఓకే, ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అయితే ఆ సోమరితనం అనేది ఏ విధంగా వస్తుంది అంటే, మనం ఎక్కువగా అలసిపోతుంటామండి. అలసిపోవడానికి కారణం ఏంటి అంటే, మొబైల్ పట్టుకొని కానీ లేదా ఇంకా వర్క్ చేసుకునే వాళ్ళు కానీ లేట్ నైట్ పడుకోవడం, మళ్ళీ ఎర్లీగా లేవడం అనే దీని వల్ల ఏం జరుగుతుంది అంటే, లేట్ నైట్ అంటే ఒక 10 11 వరకు కూడా వర్క్ చేసుకుంటూ వస్తారు. లేదు అంటే మొబైల్ పట్టుకుంటూ నిద్రకి సరైన టైంని ఇవ్వం అనమాట మనం. దాని వల్ల ఏమవుతుంది అంటే, నెక్స్ట్ డే లేవడానికి కష్టం అవుతుంది. నెక్స్ట్ డే మనం కంటిన్యూ చేయడానికి మన రోజువారీ కార్యక్రమాలు కానీ లేదా మన శారీరక కార్యక్రమాలు కానీ లేదా వర్క్ చేయడానికి అనేది ముందు మనకి అలసత్వం అనేది వచ్చేస్తుంది అనమాట. కంటికి నిద్ర లేనప్పుడు, భోజనం లేకుండా అయినా మనిషి ఒక 21 రోజులైనా బ్రతకగలడంట, కానీ నిద్ర లేకుండా మాత్రం ఒక 3 4 డేస్ నిద్ర లేకుండా మాత్రం మనిషి అనేవాడు సర్వైవ్ అవ్వలేరు అనేసి సైంటిస్టులు చెప్తున్నారండి. అంటే అక్కడ గౌతమ్ బుద్ధుని ఉద్దేశం ఏంటి అంటే, ఆ వ్యక్తికి వివరించే విధానం ఏంటి అంటే, మనం నిద్రకి ఇవ్వాల్సిన టైం ఇవ్వాలి. అది ఏ విధంగా అంటే, ఒక ఋషులు అనే వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఏదైనా అంటే జపం చేసేటప్పుడు లేకపోతే తపస్సు చేసేటప్పుడు నిటారుగా నించొని లేదా నిటారుగా కూర్చొని వాళ్ళు చేస్తారండి. అంటే మనం మాత్రం కూర్చునే విధానంలో కూడా ఎక్కడ ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు పైన చేరబడిపోదాం, లేదా ఒక మనిషి దొరికితే ఆ మనిషిని దన్ను పెట్టుకోవడం, లేదా ఒక మంచం ఉంటే మనం చేరబడి పడుకుని మాట్లాడడం లేదా పడుకుని చేయడం, ఇలాంటివన్నీ చేస్తుంటాం. అంటే ఎప్పుడు కూడా డిపెండెంట్ గా ఉంటాం. కానీ అక్కడ ఋషులు అనే వాళ్ళు ఏ విధంగా ఉంటారంటే స్టాండర్డ్ గా ఉంటారు. వాళ్ళు పడుకునే విధానం కూడా ఏ విధంగా ఉంటదంటే, మొత్తం కూడా విశ్రాంతి, ప్రతి ఒక్క అవయవానికి కూడా విశ్రాంతి ఇస్తూ కూడా వాళ్ళు పడుకుంటారండి. మనమైతే ఏదో విధంగా కష్టపడుతూ మన అవయవాలకు కష్టపెడుతూ పడుకుంటుంటాం అనమాట. అంటే ముడుచుకొని లేకపోతే ఇంకో రకంగా స్ట్రెస్ ఇస్తూ పడుకుంటాం. అంటే దానికి కూడా విశ్రాంతి, ఇప్పుడు ఆసనాలు వేసేటప్పుడు శవాసనం ఏ విధంగా వేస్తామో ఆ విధంగా మనం నిద్ర అనేది కూడా తీసుకోవాలి అనేది గౌతమ్ బుద్ధుని యొక్క ఉద్దేశం. అంటే ఏంటి అంటే,
అంటే మనం ఈ దేనికి ఇవ్వాల్సిన ప్రియారిటీ దానికి ఇవ్వాలండి అని. అంటే నిటారుగా కూర్చోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మనకి స్టామినా అనేది పెరుగుతుంది. ఆ అవయవాలు బెండ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. మన అవయవాలు ఏవైనా కూడా బెండ్ అవ్వకుండా ఉంటాయి. ఈ విధంగా మనం ఏంటి అంటే కళ్ళకి ఇప్పుడు ఆ మన ఒంట్లో అవయవం కూడా కళ్ళు. ఆ కళ్ళకి కూడా మనం ఏ విధంగా ఇవ్వాలి అంటే ఒక రిలాక్సేషన్ అనేది ఇవ్వాలి. దానికి ఇవ్వకుండా రోజు మొబైల్ చూస్తూ లేకపోతే ఇంకోటో చేస్తూ లేట్ నైట్ పడుకోవడం అనేది జరుగుతుంది. అలాంటివి చేయకుండా ఫస్ట్ నువ్వు ఉండాలి. ఆ విధంగా ఉండేటప్పుడు మాత్రమే నీకు అలసత్వం తగ్గి నువ్వు ఏ విధంగా ఉండాలనుకుంటున్నావు ఆ విధంగా ఉండడానికి అవకాశం ఉంటది. ఇంకో విషయం ఏం చెప్తారంటే రెండో విషయం, ఆ, ఎప్పుడు కూడా ధ్యానాన్ని కలిగి ఉండాలి. ధ్యానం అంటే ఏంటండి? మెడిటేషన్ కలిగి ఉండాలి మనం. ఆ మెడిటేషన్ అనేది రోజుల్లో ఎంతసేపు చేస్తాం అనేది మన ఇష్టం. కానీ ఒక 20 నిమిషాల నుంచి అరగంట గంట చేసుకునే వాళ్ళు కూడా ఉంటారండి. ఆ విధంగా రిలాక్సేషన్ అనేది మన మైండ్ కి, ఆ మైండ్ అవయవానికి కూడా మనం అనేది ఇవ్వాలి. అంటే బ్రెయిన్ కి మనం కొంత సమయాన్ని ఇవ్వాలి. దానికోసం అది పనిచేసే విధంగా దానికి మనం రిలాక్సేషన్ అనేది ఇవ్వాలన్నమాట. అది మనం ఎంతమంది దానికి ఇస్తున్నామండి? ఎవరు కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి ఆ రిలాక్సేషన్ అనేది మనం ఇవ్వం. ఎందుకంటే మైండ్ లో వచ్చే ఆలోచనలు అనేవి చాలా వేల లక్షల ఆలోచనలు ఉంటాయండి. దానికి ఒక టైం అంటూ మనం ఇవ్వం అనమాట. దాన్ని ఆ ధ్యానం పరంగా ధ్యానం చేసుకుంటూ ఉండాలి అనేది ఆయన చెప్పిన ఉద్దేశం. ఇంకోటి ఏం చెప్పారు అంటే ఆ కథలో, ఆ మనం ఎప్పుడు కూడా ఎక్కడికి ఎంత దూరం వెళ్తున్నా కూడా చెప్పులు లేకుండా లేకపోతే ఒక కొంత దూరం రోజులో ఇంత దూరం నడవాలి అనేది వాళ్ళ యొక్క ఉద్దేశం అండి. అంటే ఋషులు ప్రతి ఒక్క దగ్గరికి కొండలు ఎక్కడం, ఎక్కడ టెంపుల్ ఉన్నా వెళ్ళడం, ఇవన్నీ ఎందుకు చేస్తారు అంటే వాళ్ళకి ఆరోగ్యం కావాలి, నడవాలి కాబట్టి ఆ, కనీసం ఒక 10,000 స్టెప్స్ అనేవి వెయ్యాలి అనేది. నార్మల్ గా ఉండే వ్యక్తులైతే ఒక 5,000 స్టెప్స్ అనేవి వర్క్ చేసుకునే వాళ్ళు ఇంట్లో తిరిగినా కూడా వీధిలో తిరిగినా ఎక్కడికి వెళ్ళినా స్టెప్స్ ఎక్కినా ఏం జరిగినా కూడా 4-5 థౌజండ్స్ అనేవి గ్యారంటీగా అవుతాయండి. మరి కొంచెం ఒక 2,000-3,000 పెంచుకుంటూ పోతూ మనం స్టెప్స్ అనేవి వేస్తూ ఉండాలండి. ఈ విధంగా ఏంటి అంటే ఈ కథ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మన శరీరానికి మన అవయవాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటికీ రిలాక్సేషన్ అవ్వాలి అంటే మనం ధ్యానం చేయాలి. దీనికి తగిన వర్క్ ఏదైతే ఉందో అంటే ఎక్సర్సైజ్ టైప్ ఈ విధంగా చెయ్యాలి. రెండోది ఏంటి అంటే కళ్ళకి కూడా మనం రెస్ట్ ఇవ్వాలి. ఈ విధంగా ఉండేటప్పుడు అలసత్వం అనేది సోమరితనం అనేది రాకుండా ఉంటదండి. ఇంకో మూడో విషయం ఏం చెప్పారు అంటే పోషక విలువ కలిగిన ఈ ఆహార పదార్థాలు ఏవైనా మనం తీసుకోవాలి. అంటే న్యాచురల్ గా వచ్చే ఏవైతే ఉంటాయో ఆకుకూరలని, కాయగూరలని, ఫ్రూట్స్ అనేవి ఇలాంటివి మనం తీసుకోవాలంటే శరీరానికి ఏవి కావాలో ఆ పోషక విలువలు కలిగిన ఆ కాయగూరలను కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవాలనేది ముఖ్య ఉద్దేశంగా గౌతమ్ బుద్ధుడు ఆ శిష్యునికి వివరించడం అనేది జరిగిందండి. ఈ కథలో ఏంటి అర్థమైందంటే మనకి ఆరోగ్యం ముందుగా ఉంటే మన యొక్క లేజినెస్ అనేది మనం బయటికి పంపించవచ్చు అనమాట. మరి ఆరోగ్యకరమైన అంటే అన్నీనండి, కాయగూరలు కానివ్వండి లేకపోతే ఫ్రూట్స్ కానివ్వండి, ఏవి ఆహార పదార్థాలు తీసుకున్నా శారీరక కావాల్సిన ధ్యానం ఎక్సర్సైజ్ ఇస్తున్నా రిలాక్సేషన్స్ ఇవన్నీ ఇస్తున్నా కూడా చెడు ఆలోచనలను కూడా మనం పక్కకి తీసేస్తూ మంచి ఆలోచనల్ని అంటే మనం ఏదైతే సాధించాలనుకుంటున్నామో ఏదైతే గోల్ పెట్టుకుంటున్నామో అటువైపుగా ఆలోచనలు కూడా అంటే ఆలోచనలు కూడా మంచివైతేనే బ్రెయిన్ కి కూడా మంచి ఆరోగ్యం, శరీరానికి మంచి ఆరోగ్యం వస్తుంది. దీని ద్వారా అలసత్వం అనేది రాకుండా మనం ముందుకి ఇంకా పరిగెడుతూ అంటే ఇంకా యాక్టివ్ గా ఉంటామండి. ఏ పని చేయాలన్నా కూడా యాక్టివ్ గా ఉంటాము అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కథని నేను చెప్పాలనుకున్నాను. ఎందుకు అంటే చెప్పబోయేది ప్రొడక్ట్ నాలెడ్జ్ కాబట్టి ఇది అర్థమైందని అనుకుంటున్నానండి. ఇకపోతే సెషన్ లోనికి వెళ్దాం. సెషన్ ఏంటి అంటే మనకు ఆరోగ్యం కావాలి అన్నాం. మరి ఆ ఆరోగ్యంలో మనకున్న ప్రోడక్ట్స్ ఏమున్నాయి ఏం లేదు ఇవన్నీ చూసుకుంటే నేను ఒక 3 ప్రోడక్ట్స్ అనేవి తీసుకోవడం జరిగిందండి. ఆ 3 ప్రోడక్ట్స్ ఏంటి అంటే ఆ, మనిషి ఇప్పుడు ఒక 30 నుంచి 35, ఇప్పుడున్న ఏజ్ లో 30-35 అయినప్పటికే చాలా వరకు కూడా మనం అలసిపోవడం, కాళ్ళ నొప్పులని కీళ్ళ నొప్పులని ఇవన్నీ వస్తున్నాయండి. ఇవన్నీ దేని గురించి అంటే మనం ఏ విధంగా అయితే సర్వైవ్ అవ్వాలనుకుంటున్నామో దానికి తగినట్టు కాకుండా మనం ఇంకా కూడా దిగజారిపోతున్నాం. అంటే రాబో రోజుల్లో ఫ్యూచర్ లో ఏమవుతుంది అంటే
మన అలవాట్లు మారడం వల్ల, మా వే ఆఫ్ స్టైల్, తిండి విషయంలో కానీ అన్నిటి విషయంలో కానీ ఆ తిండిని ఏదైతే ఆ పలహారాలు లేకపోతే ఫ్రూట్స్, మనం తినే ఆహార పదార్థాలు ఏవైతే తయారు చేస్తున్నామో అవన్నిటిని కూడా మనం కల్టివేట్ చేసేటప్పుడు మనకి నచ్చిన పద్ధతులను ఉపయోగిస్తూ మనకి నచ్చిన పదార్థాలతో కూడినవి ఏవైనా స్ప్రేలు, మందులు ఇవన్నీ తయారు చేస్తూ అవి ఉత్పత్తి చేస్తున్నాం అనమాట. అలాంటి పదార్థాలు మనం తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే మన యొక్క స్టామినా అనేది కోల్పోతున్నామండి. ముందుగా చూసుకోవాలంటే మన బోన్స్ బాగుండాలి. బోన్స్ బాగుంటే అంటే స్కెలిటన్ అనేది బాగుంటే దానికి అతుక్కుని ఉండే అన్ని అవయవాలు కూడా బాగుంటాయండి. మరి స్కెలిటన్ గురించి అంటే ఏంటి అంటే ఎముకలు, ఆ ఎముకల వాల్యూ ఏంటి, అసలు ఆ ఎముకల్లో ఏం జరుగుతుందో తెలుసుకుందామండి. వెల్కమ్ టు ద సెషన్ అండి. ఈ రోజు కీళ్ళు ఎముకల ఆరోగ్యం గురించి అంటే జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ గురించి తెలుసుకుందాం. మరి ఈ బోన్స్ హెల్త్ లో మనకు కావాల్సిన పదార్థాలు ఏముంటాయండి అంటే ఆ సప్లిమెంట్స్ ఏముంటాయంటే కొల్లాజమైన్ ఉంటదండి, గ్లూకోజమైన్ ఉంటది, మరియు కొల్లాజన్, గ్లూకోజమైన్ అండ్ కాల్షియం అనే ఈ మూడు సప్లిమెంట్స్ కూడా మనకి మంచి సప్లిమెంట్స్ అండి. ఇవి ఖచ్చితంగా నేను ఒక నలుగురు ఐదుగురికి ఇచ్చాను, మా వారు కూడా వాడుతున్నారండి. ఎందుకంటే ఈయన ఇక్కడ బిఎస్ఎఫ్ లో వర్క్ చేస్తారు, కొండలు ఎక్కడం అంటే ఏజ్ కూడా దీనికి ఉంటది కదండి, 40 అబవ్ అవుతున్న కొద్దీ నొప్పులు వస్తాయి కాబట్టి ఆయన వాడుతున్నారు. ఆయన ఫీలింగ్ బాగున్న తర్వాత నేను అందరికీ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఈ ఎముకల నిర్మాణం లేకపోతే శరీర నిర్మాణం ఏ విధంగా జరుగుతుందో చూద్దామండి. కండరాలు, లిగ్మెంట్స్, టెండాన్స్ మరియు కార్టిలేజ్ ఈ నాలుగింటి వల్ల నిర్మాణం అనేది జరుగుతుందండి. అవన్నీ ఏ విధంగా అంటే బోన్స్ అనేవి ఒకదానికొకటి ఇప్పుడు తొడ ఎముక కానీ కాళ్ళ ఎముక కానీ లేకపోతే మన యొక్క కీళ్ళు కానీ ఒకదానికొకటి జాయింట్ అయి ఉన్నాయి అంటే ఎక్కడ కూడా బోల్ట్లు కానీ నట్లు కానీ ఏమి ఉండవండి. ఏముంటాయి అంటే కండరాలు, లిగ్మెంట్స్ మరియు టెండాన్స్, క్యాటిలేజ్ ఈ నాలుగు పదార్థాలు, ఈ నాలుగు ఏవైతే ఉన్నాయో మన యొక్క కండరాలు అంటే మజిల్స్ అండి. ఈ మజిల్స్ ఒకదానికొకటి ఏ విధంగా అతుక్కుని ఉంటాయి అంటే అంటే స్నాయు రజ్జువులు అనే ఒక పదార్థం అనేది ఉంటదండి. దాని ద్వారా ఈ కండరాలు అనేవి బోన్ కి అతుక్కుని ఉండడానికి ఉపయోగపడుతుంది. మరి లెగ్మెంట్స్, టెండాన్స్, క్యాటిలేజ్ అనేవి ఒక ఎముక ఇంకో ఎముకతో కలిసి ఉండడానికి ఉపయోగపడుతుందండి. ఇవి ఏ విధంగా అనేది చూద్దాం. ఈ స్కెల్టన్ లో చూడండి ఏ విధంగా అంటే ఇక్కడ కొన్ని అంటే కొన్ని ప్లాస్టిక్ వస్తువుల ద్వారా ఇక్కడ చూపించడం అనేది జరిగిందండి. అంటే అవి ఏంటి అంటే చూడండి, గ్లైడింగ్ అనేది, హింగ్ అనేది, లేకపోతే ఇంకోటి శాడిల్ మరియు క్యాండిలాడ్, బాల్ అండ్ సాకెట్ ఇవన్నీ కూడా దాని యొక్క అమరిక చూడండి. పివోట్ అంటే ఒక కప్పు పైన ఒక కప్పు ఉండేటట్టుగా అంటే మన యొక్క ఎముకలు అనేవి ఏ విధంగా అమరి ఉంటాయి ఒక్కొక్క దగ్గర అనేది చూడండి. భుజం ఎముక దగ్గర అయితే బాల్ అండ్ సాకెట్ గా ఉంటది. అంటే మనం తిప్పడానికి, హ్యాండ్ అనేది తిప్పడానికి చూడండి ఒక కప్పు లాంటి ఒక బోన్ లో ఇంకొక బోన్ ఏ విధంగా అమరి ఉంది మన చేతి ఎముక యొక్క భుజం దగ్గర ఉండేది అనమాట. ఒక బాల్ లాగా ఆ కప్పులో అమరి ఉందన్నమాట. దాన్ని బాల్ అండ్ సోకెట్ అమరిక అంటారు. మరి ఇంకోటి చూడండి, హింగ్ అనేది ఒక ల్యాప్టాప్ మడిస్తే ఏ విధంగా ఉందో, తెరిస్తే ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉంది చూడండి. అది ఏ విధంగా అంటే మన మోచేతి దగ్గర మన చేతుల్ని ఇలా ముడుస్తూ లేదా కాళ్ళు నడిచేటప్పుడు ముడుస్తూ పైకి నిటారుగా ఉండడం చేస్తూ ఉంటాం కదా, ఆ అమరికనే హింజ్ అమరిక అంటామండి. మరి కీళ్ళ దగ్గర ఈ చేతి వేళ్ళు అనేవి ఈ చేయి దగ్గర ఎక్కడైతే కనెక్ట్ అయి ఉంటాయో దాన్ని శాడిల్ అంటామండి. దాన్ని చూడండి అంటే పూర్తిగా మనం తిప్పలేకపోయినా కూడా ఏ విధంగా దాని అమరిక అనేది ఏ విధంగా ఉందో దాన్నే శాడిల్ అంటామండి. మరి మన యొక్క కటి ఎముక అంటాం, ఏదైతే బాడీ మొండానికి కాళ్ళ దగ్గర నుంచి మన ఈ కటి ఎముక అనేది ఏ విధంగా అమరిక ఉంటది అనేది చూడండి, క్యాండిలాయిడ్ అనే అమరికని కలిగి ఉంటాయండి. ఈ విధంగా సైనోవియల్ జాయింట్స్ అన్ని కూడా ఒకదానికొకటి అమరిక కలిగి ఉంటాయి. మరి ఈ అమరిక కలిగి ఉన్నాయి, ఓకే. మరి ఇందులో ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాము అంటే చూడండి ఇక్కడ బాడీ అనాటమీలో ఎలా ఉంటదంటే బోన్ అనాటమీ ఉంటదండి. ఈ బోన్ అనాటమీలో మనకి బాగా చికెన్, మటన్ తినే వాళ్ళకి చెప్తానండి, ఈజీగా అర్థమవుతుంది కాబట్టి. బోన్ అనేది ఒక లెగ్ పీస్ కానీ ఇక్కడ చూపించే ఈ బోన్ అందరికీ తెలుసండి. ఎందుకంటే ఏ జీవిలో తీసుకున్నా కూడా బోన్స్ అనేవి ఈ విధంగా ఉంటాయా అనేది మనకి అర్థమవుతుంది కదా. దీనిలో చూడండి స్పాంజీ బోన్ అనేది అంటే బయట కనిపించే కాల్షియం పొర కాకుండా లోపల ఉండేది
ఉండేది. ఎవరైనా తినేవాళ్ళు ఉంటే అది స్పాంజిగా కొంచెం గట్టిగా ఉండేటట్టు ఉంటది. దాన్ని స్పాంజి బోన్ అంటామండి. దానిలో ఏంటి అంటే కంటైన్స్ రెడ్ మ్యారో అనేది అందులో ఉంటది అనమాట. అది చాలా టేస్ట్ గా ఉంటదని తింటారు అందరూ, మటన్ది కానీ ఏదైనా కూడా. దానిలో అసలు ఏం జరుగుతుంది అనేది మనం తెలుసుకుందాం అండి. బ్లడ్ వెజిల్స్ ఉంటాయండి అందులో. బోన్ మ్యారోలో ఏంటి అంటే బ్లడ్ వెజిల్స్ అనేవి ఉంటాయి. ఆ వెజిల్స్ అనేవి బ్లడ్ చెడు రక్తం అవయవాల నుంచి హార్ట్ కి వెళ్ళేది కానీ, హార్ట్ నుంచి మంచి రక్తం అనేది అవయవాలకు వెళ్ళేది కానీ, ఈ బ్లడ్ ఏవైతే ఉంటాయో వెజిల్స్ అనేవి ప్రయాణం చేస్తూ ఉంటాయండి. మరి బ్లడ్ లో ఏముంటదండి అని తీసుకుంటే సెల్స్ ఉంటాయండి. అవి రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయి, మరియు ప్లేట్లెట్స్ అనేవి ఉంటాయండి. మన ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గిపోయింది, సో వాళ్ళకి నీరసం వచ్చింది, ఈ విధంగా చెప్తూ ఉంటాం మనం. మరి ఈ ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ కి చాలా అవసరం అండి. ఎందుకు అంటే బ్లడ్ అనేది శిరస్సు నుంచి కాళ్ళ వరకు ప్రయాణించాలన్నా ఏదైనా కూడా ఈ ప్లేట్లెట్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఇంకా ముఖ్యం అండి. ఎందుకంటే కణాలు అనేవి ఏవైతే సెల్స్ అవతల వైపు నుంచి ఏవైతే బ్యాక్టీరియా వైరస్ ఏవైనా మన శరీరంలో సోకినట్లయితే అవి ఏ అవయవంలో ఉన్నా కూడా ఈ బ్లడ్ లో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయంటే ఆ ఆ ఆ సెల్స్ అన్నిటినీ కూడా తీసుకొచ్చి మన లివర్ లో దహనపరుస్తాయండి. దహనపరచడం అంటే ఏంటి అంటే ఆ స్పాయిల్ చేస్తాయి అన్నమాట. ఏవైతే వేస్ట్ మెటీరియల్ సెల్స్ ఉంటాయో అవన్నిటిని తీసుకొచ్చి దాన్ని దహనపరచడం అనేది జరుగుతుందండి. మరి రెడ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయి అంటే వాటిలో హీమోగ్లోబిన్ అనే పదార్థం ఉంటదండి. ఆ హీమోగ్లోబిన్ ఏం చేస్తుందంటే మన యొక్క బ్లడ్ ద్వారా కణాల్లోనికి ఏదైతే మన అవయవాలు తయారయ్యే సెల్స్ ఉంటాయో, మజిల్ సెల్స్ ఏవైతే ఉంటాయో వాటిలోకి ఆక్సిజన్ ని సరఫరా చేస్తుంటాయి. అంటే సెల్స్ లో ఉండే కార్బన్ డైఆక్సైడ్ ని ఇవి గ్రహించి దీనిలో ఉండే అంటే బయట మనం పీల్చుకుంటాం కదా ఆ గాలిలో ఉండే ఆక్సిజన్ ని కణాంతర్గతంగా అది అంటే ప్రతి ఒక్క కణం కూడా దాన్ని ఇన్హిబిషన్ చేసుకుంటదండి. అంటే లోపలికి తీసుకుంటది. ఆ లోపలికి తీసుకునేటప్పుడు ఆక్సిజన్ ని తీసుకునే విధంగా కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకొచ్చి మళ్ళీ మనం ఏదైతే విడిచిపెడతామో గాలి అంటే మనం ఇన్హిబిట్ అండ్ ఎగ్జిబిట్ చేస్తాం, గాలిని పీల్చుకోవడం వదిలిపెట్టే ఈ ఒక్క సందర్భంలోనే ఈ మొత్తం కార్యక్రమం జరుగుతుందండి. బ్లడ్ లో అంతా కూడా జరుగుతూ ఉంటది. ఏ విధంగా అంటే మనం ఇన్హిబిట్ చేసేటప్పుడు అన్ని రకాల గాలిని కూడా లోపలికి తీసుకెళ్తాం, కానీ అందులో బ్లడ్ మన అవయవాలకు అవసరమైన ఆక్సిజన్ మాత్రమే తీసుకొచ్చి ఈ ఎరిథ్రోసైట్స్ అవే రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రతి ఒక్క కణానికి అందించి అక్కడ దొరికే కార్బన్ డైఆక్సైడ్ కానీ మనం పీల్చే దానిలో ఏవైనా ఇతర వాయువులు ఉన్నా కూడా వాటిని మళ్ళీ ఎగ్జిబిట్ చేస్తాం అనమాట. మనం బయటికి విడిచిపెట్టేస్తాం. ఈ కణాంతర్గతంగా జరిగే ఈ కార్యక్రమం ఏది ఉందో అది రెడ్ బ్లడ్ సెల్స్ చేస్తాయి. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కడెక్కడ ఇతరత్ర వేస్ట్ మెటీరియల్స్ ఏ ఉంటాయి వాటి అన్నిటినీ కూడా, అందుకే మనిషి యొక్క లివర్ అనేది చాలా అవసరమైన అవయవంగా చెప్తాం. లివర్ పాడైపోయింది అంటే మిగతా అవయవాలన్నీ కూడా పాడైపోతాయని మా ముఖ్య ఉద్దేశం. అంటే అందరూ అంత ఎక్కువగా డ్రింకింగ్ చేసేవాళ్ళు, స్మోకింగ్ చేసే వాళ్ళకి ఏమంటే ఆయనకి లివర్ పాడైందంటే ఇంక మిగతా అవయవాలు కూడా అంతే. ఎందుకు పాడైంది అంటే ఇదే విషయం అనమాట. వైట్ బ్లడ్ సెల్స్ అనేవి అవి చేయాల్సిన పని చేయవు. ఎందుకు అంటే ఎక్కువగా స్మోకింగ్ డ్రింకింగ్ చేసే వాళ్ళ దగ్గర ఈ వైట్ బ్లడ్ సెల్స్ కానీ రెడ్ బ్లడ్ సెల్స్ కానీ చనిపోతాయి అనమాట. మరి ఇవే చనిపోతే మిగతా చనిపోయిన డెడ్ బాడీస్ ని ఇంక ఏవి తీసుకెళ్తాయండి, ఏవి స్పాయిల్ చేస్తాయి, ఏమి చేయవు. కాబట్టి ఎక్కడ అవయవాలు అక్కడ స్టక్ అయిపోతాయి అనమాట, ఏమి పని చేయకుండా ఉంటాయి. అందుకు ఎముక అనేది చాలా విలువైనది. ఎందుకంటే రక్తం తయారయ్యేది కూడా ఈ ఎముక మధ్యలోనే తయారవుతుందండి. ఎప్పుడు కూడా రెడ్ బ్లడ్ సెల్స్ కానీ వైట్ బ్లడ్ సెల్స్ కానీ ఇవన్నీ కూడా ఎముక మధ్యలోనే తయారవుతాయి అన్నమాట. దీనిలో కూడా ఇంకా లింఫోసైట్స్ అని మోనోసైట్స్ అని ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అందరికీ తెలియాల్సిన అంత డీప్ గా తెలియాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే ఏ పని చేసినా కూడా వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే బ్లడ్ ని తయారు చేయడం, బ్లడ్ లో అంతర్గతంగా ఓటుని అదే ఆక్సిజన్ ని సరఫరా చేయడం, మరియు బోన్ స్ట్రెంగ్త్ అనేది పెంచాలి. అంటే మనం ఎవ్వరం కూడా బయట నుంచి తీసుకునే ఆహారం అంటే లోపల బోన్ స్ట్రెంగ్త్ అనేది జరగదండి. అంటే ఇప్పుడు బయట ఉండే వైట్ బోన్ ఏదైతే గట్టి పదార్థం ఉందో ఆ బోన్ మాత్రం మన శరీరంలో
ఏ ఆ, అంటే ఏముంటాయి పదార్థాలు రిలీజ్ అయినా కూడా, ఇప్పుడు హెచ్సిఎల్ రిలీజ్ అయింది అంటే కడుపులో ఏం జరుగుతుంది అంటే మనం తీసుకునే ఆహారాన్ని చిలుకుతుంది, దాని పని అది చేస్తుంది. మరి పిట్యూటరీ గ్రంథి కానీ లేకపోతే కన్నీటి స్రావాలు కానీ ఇలాగ ఏవైనా గ్రంథులు రిలీజ్ చేసే హార్మోన్స్ ద్వారా కానీ బోన్ అనేది తయారవ్వదండి. మనం మాత్రం తీసుకునే ఆహారం ద్వారా బోన్ ఏదైతే దేవుడు సృష్టించాడో ఈ బోన్ అనేది, అది ఆ కేవలం మనం బయట నుంచి తీసుకునే ఆహారం వల్ల స్ట్రాంగ్నెస్ పెరగడం కానీ ఇవన్నీ జరుగుతుందండి. బోన్ అనేది లోపల అంతర్గతంగా జరగదు. బ్లడ్ మాత్రం అంతర్గతంగా మనం తీసుకునే ఆహారపు అలవాట్లు బట్టి బ్లడ్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతూ ఉంటదండి. ఈ సెల్స్ అన్ని దానికి సంబంధించినవి. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇందులో చూడండి, ప్రొడక్షన్ ఆఫ్ బ్లడ్ సెల్స్ ఏం చేస్తాయని చెప్పామండి. ఎరిథ్రోసైట్స్ అనేవి గ్రా ఈ మొత్తం మిగతా లింఫోసైట్స్ కానీ ప్లేట్లెట్స్ కానీ ఇవన్నిటిని కూడా ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ లో దీని యొక్క పనితనాన్ని చూపించగలుగుతాయి అన్నమాట. మరి డిస్ట్రక్షన్ ఆఫ్ ఓల్డ్ ఎరిథ్రోసైట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని, అంటే ఎరిథ్రోసైట్స్ ఏవైనా అంటే పాడైపోయినవి కానీ, అంటే క్యారియర్ చేసేవి ఏవైతే ఉంటాయో మ్యాక్రోఫేజెస్, స్ప్లీన్, లివర్ దగ్గరికి తీసుకెళ్ళడం, ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతుంది అంటే బోన్ మ్యారో నుంచి ఈ బ్లడ్ అంతా వెళ్ళి దాని యొక్క ఆ, మిగతా సెల్స్ ని స్పాయిల్ చేస్తాయి అన్నాను కదా, ఆ పనితనాన్ని ఇక్కడ చెప్పారండి. తర్వాత స్టోరింగ్ ఎఫ్ఈ ఎఫ్ఈ ఫ్రమ్ బ్రే చూడండి, బ్రేక్ డౌన్ ఆఫ్ హీమోగ్లోబిన్ స్టోర్డ్ ఇన్ మ్యాక్రోఫేజెస్ అండ్ ఎరిథ్రోప్లేట్స్ బ్లాస్ట్స్. ఎరిథ్రోబ్లాస్ట్ అండ్ మ్యాక్రోఫేజెస్ అంటే ఏంటి అంటే, ఏదైతే మనము ఎఫ్ఈ బ్రేక్ డౌన్ అవుతుందో, అంటే హీమోగ్లోబిన్ లో ఎక్కడైనా మనకి బ్రేక్ డౌన్ అవుతుందండి. అంటే డిఎన్ఏ, ఆర్ఎన్ఏ ఇలా చెప్పుకుంటూ ఉంటాం కదా, ఆ విధంగా మన యొక్క శరీరంలో కూడా రక్తంలో కూడా ఏమవుతుంది అంటే స్టోరేజ్ అవుతాయండి. ఎఫ్ఈ సెల్స్ అనేవి స్టోర్ అవుతాయి. ఈ స్టోర్ అయిన దగ్గర నుంచి ఏం చేస్తాయి అంటే ఆ స్టోర్ అయినవి మ్యాక్రోఫేజెస్ అండ్ ఎరిథ్రోసైట్స్ అనేవి అటు ఇటు సరఫరా చేస్తూ వైట్ బ్లడ్ సెల్స్ అందించడం అనేది జరుగుతుందండి. ఈ మ్యారో ఫంక్షన్ అంతా కూడా ఎక్కడ జరుగుతుంది అంటే బోన్ మ్యారోలో మాత్రమే జరుగుతుందండి. మరి ఇక్కడ చూడండి, టైట్ బోన్స్ అండ్ నీ క్యాప్. ఇక్కడ నీ క్యాప్ అంటే మన ముడుకు యొక్క, ఏదైతే కాళ్ళ ముడుకు ఉంటది కదండి, ఆ ఆ నీ యొక్క క్యాప్ ఉంటదండి, కప్పు అరిగిపోయింది ఇలా చెప్తూ ఉంటారు. కాళ్ళ నొప్పులు ఎక్కువగా, కీళ్ళ నొప్పులు వచ్చే వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తే పైన కప్పు అరిగిపోయిందండి మళ్ళీ వేరేగా మార్చాలి అంటే ఈ మధ్యన స్టీల్ మారుస్తూ వేస్తూ ఉన్నారనమాట. స్టీల్ వేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే అంటే ఆ కప్పు అనేది అక్కడ ఈ రెండు బోన్స్ ని పట్టి ఉంచడానికే కాబట్టి దాన్ని మార్చేయచ్చు. మరి బోన్ మార్చేయచ్చా అండి? కింద బోన్ ని లేదా తొడ ఎముకని మార్చేయగలమా? మార్చలేము, ఎందుకంటే అక్కడ ఫంక్షనింగ్ అనేది ఖచ్చితంగా జరగాలి. బట్ ఈ రెండింటిని పట్టి ఉంచే ఈ కప్పు ఏదైతే ఉందో అది అరిగింది అని చెప్పి మార్చడం అనేది జరుగుతుంది. దాన్ని స్టీల్ ని కూడా వేస్తారు, అది వేయొచ్చు అన్నమాట. మరి ఈ కప్పుతో పాటు ఈ రెండు బోన్స్ అతికి ఉండాలి అంటే ఏంటంటే క్యాట్లేజ్ మరియు షైన్ బోన్. ఇక్కడ చూడండి, ఏ ఉన్నా కూడా స్మూత్నింగ్ గా ఉండే మజిల్స్ అనేవి కొల్లాజన్ గాని ఈ స్నాయు రజ్జువులతో ఏ విధంగా అయితే అతుక్కుని ఉండాలో ఈ కప్పులు అన్నిట్లో కూడా జాయింట్ చేయబడి ఉంటాయండి. దీనిలో ఏ బోల్ట్లు కానీ ఏవైనా రాడ్లు కానీ అలాగే ఏమి ఉండవు కాబట్టి దీనిలో ఆస్టియోసైట్స్ మరియు రోమటోసైడ్ ఆర్థో అంటే జబ్బులు ఏవైనా ఉన్నాయి అంటే చూడండి, ఆస్టియోఆర్థిటిక్స్ గాని చెప్తారు మనకి. ఏంటి అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు ఆర్థరైటిస్ అనే రెండు వస్తాయి అని చెప్తారు అనమాట. నొప్పులు, కీళ్ళ నొప్పులు అనేవి లేదా ముడుకుల నొప్పులు వచ్చేవి ఏంటంటే ఆస్టియోఆర్థరైటిక్ అండ్ రొమటాయిడ్ ఆర్థరైటిక్, ఈ రెండు ప్రాబ్లమ్స్ వస్తాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. మరి ఈ మూడోది ఏంటి అంటే గోట్. గోట్ అనేది ఏ విధంగా వస్తది అంటే ఈ ఆర్థరైటిస్ కాళ్ళు ఎక్కడైతే ఈ పాదాలు ఉంటాయో ఆ పాదాల దగ్గర అన్నమాట వాపు రావడం, అంటే స్వెల్లింగ్ రావడం మరియు నొప్పి వస్తదండి. అది ఏంటి అంటే దీనిలో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అయిపోతుంది
అవుతుంది. అంటే చాలా మందికి యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవడం వల్ల అక్కడ స్వెల్లింగ్ వచ్చి దాని ద్వారా ఏమవుతుంది అంటే నొప్పి రావడం జరుగుతుందండి. అంటే స్వెల్లింగ్ ఏది, బోన్ స్వెల్లింగ్ అనేది ఏర్పడుతుంది. దాని ద్వారా అక్కడ కణాలు కూడా కొంచెం వెడంగా అవడం వల్ల ఏం జరుగుతుందంటే మజిల్స్ అనేవి అడ్జస్ట్ అవ్వలేము అనమాట. కొత్త కణాలు అనేవి బోన్ లో కొత్త కణాలు అనేవి ఏర్పడిపోయి స్వెల్లింగ్ వస్తే అది బోన్ లూజ్ అయిపోవడం వల్ల ఎందుకు లూజ్ అయిపోతుందంటే అక్కడ యూరిక్ యాసిడ్ అనేది ఈ ఎక్కువగా రిలీజ్ అయిపోవడం వల్ల, దీని వల్ల ఎక్కువగా అందరూ కూడా ఈ మధ్యన గుత్తులు నొప్పేస్తున్నాయండి. కాళ్ళు పాదాల దగ్గర గుత్తులు కానీ ఇక్కడ చూపించచ్చు చూడండి, మొదటి వేళ్ళ దగ్గర వచ్చే ఆ జాయింట్ కానీ ఇవన్నీ స్వెల్లింగ్ రావడం వల్ల ఏమవుతుంది అంటే దీన్నే గోట్ వ్యాధి అంటారు. దీని ద్వారా ఏంటి అంటే చాలా నొప్పి భరించి వాళ్ళే నడవలేని పరిస్థితికి ఏర్పడతారండి. మరి ఈ జాయింట్ రీప్లేస్మెంట్ అనేది ఇందాక నేను చెప్పుకున్నట్టు చూడండి, ఇక్కడ స్టీల్ ముందు ఎలా ఉంది అంటే ఇక్కడ అరిగిపోయి ఉందండి. అంటే ఈ చెప్పు అనేది అరిగిపోవడం వల్ల లోపల ఎముకలు కూడా రాపిడికి అరిగిపోయి, ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే లోపల కొల్లాజన్ అనే పదార్థం రిలీజ్ అవ్వకపోవడం ఎక్కువగా మనకి. అంటే చూడండి, ఏదైనా ఇన్స్ట్రుమెంట్, ఒక మోటార్ బైక్ లేకపోతే మోటార్ ఏదైనా తిరగాలి అంటే దానికి గ్రీజ్ టైప్ గా ఏదైనా అవసరం అండి. ఆ గ్రీజ్ పెడితే అది ఈజీగా తిరుగుతూ ఉంటది. ఒక మెషిన్ గానీ ఆయిల్ వేస్తూ ఉంటే తిరుగుతూ ఉంటాయి. మరి ఆ ఆయిల్ అయిపోయింది అంటే అక్కడ తిరగడానికి కష్టం, ఒకదానికొకటి రాపిడి జరిగి ఇక్కడ బోన్స్ అనేవి అరిగిపోయాయండి. అలాంటి బోన్స్ ని ఇక్కడ చూడండి, ఆఫ్టర్ దట్ అంటే ఏదైతే ఆపరేషన్ చేసిన తర్వాత ఈ కీళ్ల మార్పిడిలో ఈ స్టీల్ రాడ్ అనేది వేయడం జరిగిందండి. మరి ఈ విధంగా వేయించుకోవడానికి ఇప్పట్లో ఎంత అవుతుందండి? 2,50,000, 3,50,000, 3 లక్షలు, 2 లక్షల పైన ఉంటే గాని మనం ఈ మార్పిడి అనేది చేయించుకోలేము. అందుకే మనం ఇప్పటి నుంచే ఒక 30 అవుతుంది, 35 అవుతుంది అంటే మన సప్లిమెంట్స్ అనేవి ఖచ్చితంగా మనం యూజ్ చేయొచ్చు. ఎవరైనా యూజ్ చేయొచ్చు. అంటే ఈ ప్రాబ్లం వరకు వెళ్ళినప్పుడు యూజ్ చేసే కంటే ప్రాబ్లం లేకముందే యూజ్ చేయడం చాలా మంచిదండి. మరి ఇలాంటి పదార్థం ఏదైతే ఉందో అంటే అంటే మన శరీరానికి గ్రీజ్ పదార్థం ఏదైతే కావాలో అలాంటిది మనకి కొల్లాజన్ అనే పదార్థం మనకు దొరుకుతుందండి. సప్లిమెంట్, హెల్త్ సప్లిమెంట్ అనేది మనకు దొరుకుతుంది. ఆ హెల్త్ సప్లిమెంట్ యొక్క పీవీస్ చూడండి, 20 పీవీస్ ఉంటదండి. దీని యొక్క రేట్ చూసుకుంటే డిపి అనేది మనకి 600కి రావడం జరుగుతుంది. 700 ఉంటుంది, ఎంఆర్పి 600కి వస్తుందండి. మరి దీని యొక్క ఉపయోగం ఏంటి అంటే శరీరంలో ఎముకలు, కండరాలు, చర్మం మరియు స్నాయు రజ్జువులతో ఎక్కువగా లభించే ప్రోటీన్. అంటే ఈ ప్రోటీన్ లభించడం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ ఉండే కొల్లాజన్ పదార్థం ఏదైతే ఉందో అది ఎక్కువగా రిలీజ్ అయ్యి మనకి ఈ రాపిడి అనేది జరగకుండా అవయవాలు మరియు కీళ్ళు, అదే ఎముకలు అనేవి ఒకదానికొకటి అతుక్కునే విధంగా చేసి మనకి నొప్పి కానీ ఈజీగా మూమెంట్స్ జరగడానికి ఉపయోగపడుతుందండి. మరి ఇది ఏ విధంగా మనం తీసుకోవాలి అంటే చూడండి, ఇక్కడ కొల్లాజన్ అనేది చూడండి ఏ విధంగా ఉపయోగపడుతుంది అంటే మంచి హెయిర్ గ్రోత్ కు ఉపయోగపడుతుందండి. మరియు క్యాట్లేజ్ ఏదైతే ఉందో అంటే ప్రతి ఒక్క ఎముక ఇంకో ఎముకతో కలిసి ఉండే దగ్గర ఈ పదార్థం అనేది అవసరం, కొల్లాజన్ అనే పదార్థం అవసరం. మరియు నెయిల్స్ మనకి బాగా నెయిల్స్ అంటే పుచ్చిపోకుండా, అరిగిపోకుండా, అంటే ఇప్పుడు ఆడపిల్లలు అయితే ఇప్పుడు ఆడపిల్లలు అండి, మగపిల్లలు కూడా అందంగా పెంచుకుంటున్నారు. అలా కాకుండా ఆరోగ్యవంతంగా పెరగడానికి మనకి ఎక్కడా కూడా నొప్పి లేకుండా పగిలిపోకుండా, పుచ్చిపోకుండా ఉండే విధంగా నెయిల్స్ అనేవి పెరుగుతాయండి కొల్లాజన్ వల్ల. బోన్స్ అనేవి కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ పాదం దగ్గర బోన్స్ చూడండి, ఏది కూడా స్వెల్లింగ్ లేకుండా ఉండవలసిన స్థితిలో ఉండే విధంగా చేసేది ఈ కొల్లాజన్ ఈ పదార్థం అండి. తర్వాత ఇక్కడ కనెక్టివ్ టిష్యూకి ఏదైతే బోన్ కనెక్టివ్ అవుతుందో అక్కడ ఆ రెండు కలిసి ఉన్న దగ్గర గట్టిగా బంధించబడే విధంగా పనిచేస్తుందండి. తర్వాత అంటే ఇప్పుడు మన ఏదైతే ఉందో చర్మం కూడా నిగారింపు మరియు ఈ అంటే రింకిల్స్ ఏవైతే ఏజ్ కి కనిపించే విధంగా మనకు ముడతలు వస్తాయో అవన్నీ రాకుండా కూడా ఈ కొల్లాజన్ అనేది మనకి ఉపయోగపడుతుందండి. మరి కొల్లాజన్ ఈజ్ ద మోస్ట్ అబండెంట్ ప్రోటీన్ ఇన్ ద బాడీ. మనకి ఏదైతే అవసరమైన ప్రోటీన్ ఉందో ఆ ప్రోటీన్ ని మనకి అందిస్తుందండి. దీని ద్వారా ఏం జరుగుతుందంటే ఇట్స్ ఫైబర్ లైక్ స్ట్రక్చర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ కనెక్టివ్ టిష్యూస్ ని కనెక్టివ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఫైబర్ అంటే ఏంటంటే ఒక పీచు పదార్థం లాంటి పదార్థం అనమాట. ఇది కనెక్టివ్ గా ఉంటది, ఒకదానికొకటి మజిల్ గాని ఈ ఎముకతో కలిపి ఉంచడానికి ఉపయోగపడుతుంది. లైక్ ద నేమ్ ఇంపల్స్, దిస్ టైప్ ఆఫ్ టిష్యూ కనెక్ట్ అదర్ tissues and is a major component of bone, skin, muscle, tendons and cartilages. చూడండి,
స్కిన్ గానీ మజిల్ గానీ లేకపోతే బోన్ గానీ పైన కనిపించే స్కిన్ మధ్యలో ఉండే మజిల్ మరియు బోన్ తో ఒకదానికొకటి కలిసి ఉండడానికి బాండ్ అనేది ఏర్పడడానికి ఇదనమాట ఈ కొల్లాజన్ అనే పదార్థం ఉపయోగపడుతుందండి. ఇంత విలువైంది మనకి చాలా అవసరం ఖచ్చితంగా. అంటే ఒక స్ట్రక్చర్ మనిషికి ఉంది అంటే, ఒక జీవికి ఒక స్ట్రక్చర్ ఉంది అంటే దానికి కారణం ఏంటి అంటే ఈ కొల్లాజన్ అనే పదార్థం చాలా అవసరమైందండి. దీన్ని అందరూ తీసుకుని యూజ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అయితే నెక్స్ట్ ఏంటి అంటే గ్లూకోజమైన్ అండ్ గ్లూకోజమైన్ మన సప్లిమెంట్స్ లో రెండు దొరుకుతాయండి. ఒకటి 60 టాబ్లెట్స్ ఉండేవి దొరుకుతాయి, 100 క్యాప్సూల్స్ ఉండేవి కూడా దొరుకుతాయండి. మరి 60 అయితే డిపి అనేది 520 ఉంటది. అదే 100 అయితే 810 ఉంటదండి. 60ది 17.33 పివి వస్తుంది. మరియు ఇది 810 రూపాయలు తీసుకున్న 100 క్యాప్సూల్స్ ఉన్నదైతే 27 పాయింట్లు వస్తాయండి. మరి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. గ్లూకోజ్మైన్ అనేది మృదులాస్థి మరియు కీళ్ల ఆరోగ్యానికి ప్రోత్సహించడానికి గ్లూకోజ్మైన్ ఉపయోగపడుతుందండి. అంటే ఈ మృదులాస్థి అంటే ఏంటి అంటే మన చెవుల దగ్గర ఉంటది చూడండి, బయట చెవుల దగ్గర మెత్తగా ఎటువైపు అటు మనం నొక్కితే ఆ విధంగా అది అవుతుంది. మరియు ముక్కు కూడా మనకి ఇది మృదులాస్థి అన్నమాట. ఈ మృదులాస్థి అనేది ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఈ గ్లూకోజ్మైన్ అనేది ఉపయోగపడుతుంది. ఈ నిర్మాణాల్లో ఎలాగంటే సెల్యులోజ్ వంటి ఉత్పాదకం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది తయారు చేస్తుంది అనమాట. ఈ సెల్యులోజ్ తయారు చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది మృదులాస్థిలా ఉండి మనకి ఎక్కడెక్కడ బోన్స్ అయితే లోపల బోన్స్ కూడా కొన్ని మృదులాస్థితో ఉంటాయండి. అలాంటి అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ గ్లూకోజ్మైన్ అనేది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఇది ఎవరికి ఇవ్వకూడదు అంటే ఈ గ్లూకోజ్మైన్ అనేది షుగర్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ గ్లూకోజ్మైన్ అనేది యూజ్ చేయకూడదండి. ఎందుకంటే గ్లూకోజ్ పదార్థం అనేది ఎక్కువగా ఉత్పత్తి అయిపోతూ ఉంటది కాబట్టి దీన్ని వాళ్ళకి అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అయితే ఇవి ఎలాగంటే కొత్తగా ఏర్పడే కణాలు ఏవైతే ఉంటాయో మరమ్మతు చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందండి. ఎక్కడైనా మనకి దెబ్బ తగిలి ఏదైనా అవుతే అది మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అవుతుంది కదా, ఆ సెల్స్ అన్ని మళ్ళీ ఏర్పడతాయి. ఆ విధంగా ఉపయోగపడుతుందండి. ఈ గ్లూకోజ్మైన్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే షుగర్ పేషెంట్స్ చూడండి ఎక్కువగా వాళ్ళకి గ్లూకోజ్ ఎక్కువ అయిపోద్ది. వాళ్ళు మరీ ఎక్కువ అవసరమైన దానికంటే ఎక్కువ అయిపోవడం వల్ల దెబ్బ తగిలిన ఏదైనా కూడా తొందరగా మానడానికి ఉండదు అనమాట వాళ్ళకి. అలాంటి వ్యక్తులకి ఈ గ్లూకోజ్మైన్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే గ్లూకోజ్ శాతం అనేది ఎక్కువగా అయిపోతుంది. అయితే ఇందులో చూడండి మోతాదును కోల్పోతే అప్పుడు ఏం జరుగుతుందంటే మనం ఒకవేళ ఈ ఉత్పత్తి చూడండి ఈ గ్లూకోజ్మైన్ యొక్క మోతాదు ఉపయోగం మరియు ఉత్పత్తి యొక్క మూలంపై ఆధారపడి ఉంటది. మీరు ఒక రోజు కంటే ఎక్కువ ఒక షెడ్యూల్ మోతాదును కోల్పోతే అప్పుడు ఆందోళన పడవద్దు. మీ వైద్యుని సంప్రదించి ఆమోదం అంటే మనం ఎవరైతే వైద్యుల్ని ఎక్కువగా ఆర్ఎంపీలను కానీ డాక్టర్లను కానీ మనం వెళ్తామో అప్పుడు గ్లూకోజ్మైన్ అనేది ఎక్కువగా మనకి ఉత్పత్తి ఎక్కువ అయిపోవడం తక్కువ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి ఆ మూలకం వల్ల ఎక్కువగా మనం ఆందోళన చెందకూడదు. ఫస్ట్ మన మైండ్ సెట్ ని బాగా ఉంచుకొని డాక్టర్ ని సంప్రదించాలన్నమాట. ఏవైతే మనకు ఉంటాయో అవన్నీ మనం వాళ్ళకి చెప్పాలి. అవి ఏంటి అంటే దాని యొక్క ప్రభావాలు ఏంటంటే మలబద్ధకం ఉంటది, తీవ్ర ఎలర్జీ అని ఉంటది, మగత అంటే ఒక నిద్రలో ఉండేటట్టు ఎప్పుడు కూడా అలాగే ఉంటాము, వికారం, తలనొప్పి, గుండెల్లో మంట, కడుపు నొప్పి, ఇలాగా వాంతులు అవడం, ఇలాంటివన్నీ కూడా దేని వల్ల జరుగుతాయి అంటే ఈ గ్లూకోజ్మైన్ అనేది మన శరీరంలో ఉండాల్సిన దానికంటే ఎక్కువ లేదా తక్కువ అయిపోవడం వల్ల అనమాట ఇలాంటి ఆందోళన అన్ని జరుగుతాయి. ఇవన్నీ జరిగేటప్పుడు ఏంటంటే టెన్షన్ పడిపోకూడదు. ఎందుకు టెన్షన్ పడకూడదు అంటే మన సాయి కుమార్ గారు ఒక విషయం చెప్పేటప్పుడు ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి ఆల్రెడీ ఉంటది. ఒక ఆయన పాము పొడిచినా కూడా ఆయన బ్రతకగలిగాడు. ఇమ్యూనిటీ పవర్ ఎంత ఉంటుందో మైండ్ పవర్ కూడా అంతే ఉంటదండి. ఒక పాము నిజంగా పొడిచినా కూడా అది పాము కాదులే, ఒక ఏదో ఒక వస్తువు గీసింది అనుకొని మైండ్ సెట్ మనం సెట్ చేసుకుంటే నిజంగానే ఆ విషయం అనేది మన శరీరం వరకు వెళ్ళదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే మన మైండ్ పవర్ కూడా ఇంకా ఎక్కువగా ఉంటది అనమాట. అలాంటి మైండ్ పవర్ ని మనం కలిగి ఉండి డాక్టర్ ని సంప్రదించి ఏదైనా వాడాలన్నా కూడా అదర్ సప్లిమెంట్స్ అనేవి వాడుకోవడం చాలా మంచిదండి. థ్యాంక్ యూ అండి. లాస్ట్ వన్ ఏంటి అంటే కాల్షియం అండి. ఇది మన సప్లిమెంట్ ఎక్సలెంట్ సప్లిమెంట్ అండి. ఇందాక ఏం చెప్పామంటే బోన్స్ అనేవి మన శరీరంలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ వల్ల కానీ ఇతరత్ర పదార్థాల వల్ల కానీ అవి తయారు కావు. మనం బయట నుంచి తీసుకునే ఆహార పదార్థాలు ఏముంటాయో దాని వల్లే
బోన్ అనేది దృఢత్వం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదా. అలాంటి ఆహార పదార్థమే ఈ కాల్షియం అండి. ఈ కాల్షియం అనేది మనకి ఇక్కడ దొరికేది 7.67 పీవీల్లో దొరుకుతుంది. అది ఎంఆర్పి అనేది 270 ఉంటే మనకు వచ్చేది 230 అండి. ఈ క్యాప్సూల్స్ అనేవి 100 క్యాప్సూల్స్ ఉంటాయి. ఖచ్చితంగా మనం రోజులో 1 లేదా 2 యూజ్ చేసుకోవచ్చు. ఈ కాల్షియం అనేది ఐరన్ ఫోలిక్ వాడే వాళ్ళు ఎవరైతే బ్లడ్ ఇంప్రూవ్మెంట్ కోసం మన సప్లిమెంట్స్ ఏదైతే ఐరన్ ఫోలిక్ ఉందో దాన్ని వాడే వాళ్ళు ఏం చేయాలంటే దాన్ని వాడుకోవచ్చు, దీన్ని వాడుకోవచ్చు. ఏ విధంగా అంటే ఒక 3 గంటల డిఫరెన్స్ అనేది ఉండాలండి ఆ క్యాప్సూల్ తీసుకోవడానికి ఈ క్యాప్సూల్ తీసుకోవడానికి. అంటే ఇది ఒకేసారి తీసుకుంటే ఏమైనా ప్రాబ్లమా అంటే ఒకదానికొకటి పని చేయవండి అంతే. ఏదైనా అయిపోతది అని కాదు, శరీరానికి ఏమీ జరిగిపోదు. కాల్షియం ఈ రెండు కూడా పనిచేయవన్నమాట ఒకేసారి తీసుకోవడం వల్ల. అదే డిఫరెంట్ టైమింగ్స్ లో తీసుకోవడం వల్ల దేని పని అది చేస్తాయి. సో ఇది మనకి కాల్షియం తీసుకుంటే చూడండి, మనం ఎక్కువగా లభించే కాల్షియము రాగులు, బెల్లం, నువ్వులు, రాజ్మా, కరివేపాకు, క్యారెట్, గోరుచిక్కుడు, వెలగపండు ఇలాగా ఏవైతే తీసుకుంటామో అందులో దొరికే ఈ రాగులు తీసుకుంటే 344, బెల్లం తీసుకుంటే 380, మరియు నువ్వులు తీసుకుంటే 1450 మిల్లీగ్రాములు. ఈ విధంగా మనకు దొరికే ఏ పదార్థాలు ఉంటాయో ఇవన్నిటితో కలిపి మనం కాల్షియం ఒక్క క్యాప్సూల్ తీసుకుంటే మనకు దొరుకుతాయండి. ఇలాంటి ప్రోటీన్స్ కానీ అంటే కాల్షియం లో ఉండే ఏదైతే ఉందో మనం కావాలి అనుకుంటున్నామో అలాంటి పదార్థాలన్నీ ఇగోండి ఇవన్నీ తీసుకోవడం వల్ల మనకు కాల్షియం లభిస్తుంది అనమాట. ఎన్ని మిల్లీగ్రాములు దొరుకుతుందో ఇవన్నిటిలో అన్ని మిల్లీగ్రాములు కూడా మనం తీసుకునే క్యాప్సూల్లో లభిస్తుంది అనేది ఇక్కడ ముఖ్య ఉద్దేశం అండి. ఈ కాల్షియం లో చూడండి అన్ని కూడా పెరుగు, పాలు, జున్ను, నువ్వు గింజలు, లేకపోతే ఎండు చేపలు, సోయాబీన్స్, బాదం, గుడ్లు, వేరుశనగ ఏ తీసుకున్నా కూడా మనం కాల్షియం తీసుకోవచ్చండి. బయటన బ్రెడ్ ఇలాగా కరివేపాకు తీసుకున్న అంటే మనకి న్యాచురల్ గా దొరికేవన్నమాట. బచ్చల కూర, పాలకూర, ఈ బ్రోకలి, మరియు నేరేడు పండు, ఎండు ద్రాక్ష, బొప్పాయి, ఆకుపచ్చ బఠానీ ఇవన్నిట్లో కూడా మనకి ఇన్ని గ్రామ్స్ అనేవి దొరుకుతాయి అనేది ఇక్కడ లిస్ట్ ఉందండి. ఈ విధంగా మనం కాల్షియం ఉత్పత్తులు అనేవి డైరెక్ట్ గా అన్ని రకాలు దొరకవు కాబట్టి ఇప్పుడు బ్రోకలి మనకి దొరకదు, మటర్ అనేది ఎక్కడెక్కడో దొరుకుతుంది, అన్ని దగ్గరలో దొరకదు అంటే అదే ఆకుపచ్చ బఠానీ అనమాట. ఈ విధంగా అనమాట పాలు మనకు దొరుకుతాయి కాబట్టి కొంతకి ఇష్టం ఉన్నా లేకపోయినా మనకు అది మరి కాల్షియం కావాలి అంటే తాగాలి కాబట్టి తాగుతాం. అందులో దొరికే వాటికంటే కూడా మన సప్లిమెంట్ లో ఎక్కువగా ఇవన్నీ కలిపి దొరుకుతాయి అన్నమాట. ఈ విధంగా అండి మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ ని మనం యూజ్ చేసుకోవడం వల్ల ఖచ్చితంగా మనం గెయిన్ చేయొచ్చు, మన యొక్క బోన్ స్ట్రెంగ్త్ ని పెంచుకోవచ్చు, మన యొక్క మజిల్ స్ట్రెంగ్త్ ని అంటే మన స్ట్రక్చర్ ని మనం కాపాడుకోవచ్చు. ఇవన్నీ కావాలి అంటే ముందు చెప్పిన కథలాగా ఏం చేయాలి అంటే మన యొక్క సోమరతనాన్ని, మన యొక్క లేజినెస్ ని మనం పారగొట్టాలండి. మరి అవి పారగొట్టాలి అంటే లేట్ నైట్స్ అనేవి పడుకోవడం చేయకూడదు. ఇంకోటి కళ్ళకి రెస్ట్ ఇవ్వాలి. మనం పడుకునేటప్పుడు శరీరానికి అవసరమైన రిలాక్సేషన్ ఇస్తూ అలాంటి ఆసనంలో పడుకోవాలి. కూర్చునేటప్పుడు కూడా నిటారుగా కూర్చోవడం ఎక్కువగా అంటే చూడండి మీటింగ్స్ చెప్పేటప్పుడు రంజిత్ సార్ చెప్తూ ఉంటారు స్ట్రైట్ గా కూర్చోండి, చేతులు కట్టుకోవద్దు అంటే చేతులు కట్టుకుని ఉంటే ఎక్కడో ఉన్నట్టు, చేతులు విప్పేసి మామూలుగా ఉంటే మనం ఆ క్లాస్ లోనే ఉన్నట్టు. ఇలాంటివన్నీ కూడా మనం పాటిస్తే ఖచ్చితంగా మన లేజినెస్ అనేది పోతుందండి. మన సప్లిమెంట్స్ అనేవి మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. చాలా ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు మేడం. ఎస్పెషల్లీ మీరు చెప్పిన సప్లిమెంట్స్ 3 చాలా ఇంపార్టెంట్ ఇవాళ మనకి. ఎందుకంటే చాలా మంది చిన్న వయసులోనే ఈ సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం 30-35 రాగానే మోకాలు నొప్పులు, సో జాయింట్స్, బోన్స్ కానీ చాలా ఆర్థరైటిస్ కానీ, ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆర్థరైటిస్ అని డిఫరెంట్ ఇప్పుడు నేమ్స్ మారుతున్నాయి కానీ బట్ అవే ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో ఎక్సలెంట్ నాలెడ్జ్ ఇచ్చారు మేడం అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీరు చెప్పిన స్టోరీ చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. అండ్ మీరు పెట్టుకున్న డ్రీమ్స్ అన్ని నెరవేరాలని చెప్పి కోరుకుంటున్నాం మేడం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి కల్పన గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్.